హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్. నేను మీ దివ్య. ప్రీవియస్ వ్లాగ్ లో చూపించాను కదా ఇంటికి వచ్చేసామని. మేము వచ్చేదాకా కూడా అరటిగెల ఎందుకు కోయటం, ఆర్యన్ వస్తే ఉంటుంది కదా అని చెప్పేసి చెట్టుకే వదిలేశారంట. కానీ కొంచెం గాలి వానలకి ఇదైతే ఒరిగిపోయింది, చాలా హైట్ ఎదిగింది మొక్క. అండ్ అది కాక కోతులు విపరీతంగా వస్తున్నాయి. సరదాగా ఇది 2 years బ్యాక్ వేసామండి. ఇలాగా మా ఇంట్లోనే చిన్న గార్డెన్ లాగా ఉంటుంది. అక్కడ ప్లేస్ ఉన్న చోటల్లా మేము ఈ అరటి చెట్లు అన్నవి నాటేసాము. అవి చాలా చాలా హైట్ ఎదుగుతున్నాయి అనమాట. ఎందుకంటే కొంచెం మా ఇల్లు డౌన్ లోకి ఉంటుంది, ఎండ అన్నది బాగా తగలదు. అందుకని చెప్పి సన్ లైట్ కోసం చాలా హైట్ ఎదిగిపోతున్నాయి మొక్కలు అన్నవి. అయితే ఇంట్లో ఇలాగా గెల కోసుకుని అవి తింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇవి వేటికి కూడా మనం మందు కొట్టక్కర్లేదు, చక్కగా వాటంతట అవే ముగ్గిపోతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, కొన్ని కోతులు తినేసాయి ముగ్గినవి. ఇంకా మిగిలిన ఈ గెలంతా కూడా ఎండ తగలకుండా ఇంట్లోనే పెట్టేస్తామన్నమాట. వాటంతట అవే ముగ్గిపోతాయి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఆర్యన్కి పెడుతూ ఉంటాము. మందు కొట్టనివి కదా, చాలా స్లోగా ముగ్గుతూ ఉంటాయి. అండ్ ఈ కోడులు వచ్చేసి 2 rupees కోడి పిల్లలు అమ్ముతారు కదా, అవండి. మా ఇంట్లో ఇవి 4 కొన్నాము. తెచ్చిన రోజే ఒకటి చచ్చిపోయింది. ఆ తర్వాత ఇంక 3 మిగిలాయి అన్నమాట. చాలా రౌడీలండి ఇవి. ఇవి వీటి కింద నుంచి వచ్చాయంటే ఇంకా అసలు పొడిచేస్తాయి, అక్కడ నుంచోనివ్వవు. ఫారెన్ కోళ్ళు అంటారు కదా, అవేనండి ఇవి. నాటుకోళ్ళకి మళ్ళీ కోపం ఉండదు, వీటికి చాలా కోపం ఉంటుంది అనమాట. అండ్ ఇదొచ్చి ఒక్క పచ్చిమిరపకాయ మేము కుండీలో వేసాము. అది ఎంత పెద్దదైపోయిందో చెట్టు. కుండీలోనే ఇంత బాగా కాస్తున్నాయి. చూడ్డానికి ఇంత చిన్నగా ఉన్నాయండి, కాకపోతే చాలా కారంగా ఉంటాయి. ఊర్లోకి ఒక 2-3 వేస్తే సరిపోతుంది అనమాట. విపరీతమైన కారం. ఎంత బాగా వచ్చిందో అండి, అసలు నిత్యం ఉంటున్నాయి దీనికి ఇలాగా. మీకు దూరంగా ఏం కనిపిస్తుంది, అబ్జర్వ్ చేసారా? కోతి. మేము ఇవన్నీ హార్వెస్ట్ అవి చేసుకునేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. కానీ పాపం సింగిల్ గా తిరుగుతుంది ఇది. బహుశా మంద నుంచి ఏమైనా తప్పిపోయిందేమో, లేదంటే ఆకలికి వచ్చేసిందో. ఈ మధ్య చెట్లు అవి బాగా నరికేస్తున్నారు కదండి, ఇలాగ పొలాల్లో నుంచి ఇంకా బయటకు వచ్చేస్తున్నాయి ఊర్లోకి. సాధారణంగా ఎవరిని ఏమి చేయవు ఇవి. పాపం డస్ట్బిన్ లో ఏదో కనిపిస్తే వాటి కోసం వచ్చిందనమాట. కోతులకి సాధారణంగా అవి ఇవి ఏముండదండి, అన్ని తినేస్తాయి. మాకు ఇక్కడ చెట్లు ఎక్కువ ఉంటాయి, అందులో పక్షులు అవి కూడా గూడు పెట్టుకుంటాయి అనమాట. వీటి అల్లరి ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి ఆ చెట్టు మీద కూర్చుని టైం పాస్ అవక కాకులతో పక్షులతో పోట్లాడి ఆ గుడ్లన్నీ తీసుకొచ్చి కింద పడేస్తూ ఉంటాయి. పాపం అనిపిస్తుంది ఆ పక్షులను చూస్తుంటే. అసలు చాలా టైం పాస్ అయిపోతుందండి మాకు మా ఊర్లో. మా ఊరనే కాదు, ఏ పల్లెటూరులో ఉన్నా మాక్సిమం ఇలానే ఉంటుంది. అండ్ ఈ వీడియోస్ వచ్చి రీసెంట్వి కాదు, చాలా రోజులు అయిపోయింది. ఒకసారి మా వారు ఈడు కలిసి పైన బ్యాట్ బాల్ పట్టుకుని ఆడుతున్నారు. అయితే నేను వచ్చానని చెప్పేసి నన్ను ఏమన్నాడు అనమాట బౌలింగ్. సరదాగా రోజు ముగ్గురం కూడా పైన బాగా స్పెండ్ చేసాము. ఎప్పుడైనా ఇక్కడి నుంచి నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాక మళ్ళీ మా ఊర్లోవి పోస్ట్ చేయడం నాకు అంత త్వరగా వీలు పడదు. అందుకని చెప్పేసి చాలా లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి. కానీ ఇవి పోస్ట్ చేయలేకుండా నేను ఉండలేకపోతున్నాను. చెప్పాలంటే నా ఫోన్లో ఇవి నేను డిలీట్ చేయకుండా అలా దాచుంచాను అనమాట, ఏదో రోజు పోస్ట్ చేయొచ్చు అని. ఇలా ఫ్యామిలీ అంతా కలిసి స్పెండ్ చేసి టైం చాలా అరుదుగా ఉంటుంది కదా. ఒకవేళ ఉన్నా సరే సాధారణంగా మూమెంట్స్ అన్నట్లని మనం ఫోన్లో అయితే క్యాప్చర్ చేయలేము. మంచి సన్సెట్ టైంలో మేము ఇలాగా పైన ఆడుకుంటున్నాం అనమాట ముగ్గురు. కాసేపు ఫోన్స్ అవన్నీ పక్కకు పడేసి పిల్లలతో ఇలా స్పెండ్ చేస్తుంటే భలే సరదాగా అనిపిస్తుంది. నేను మ్యాక్సిమం ఆర్యన్తో చాలా టైం స్పెండ్ చేస్తానండి, కానీ ఈయనకి అలా కుదరదు. ఆఫీస్ వర్కులతో కొంచెం బిజీగా ఉంటారు. ఈయన ఫోన్ పక్కన పెట్టి మాతో కలిసి ఆడే టైం చాలా తక్కువ అనమాట. ఇవన్నీ కూడా మనకి సిటీల్లో కుదరవు. ఇలాంటి ప్లేసెస్లో మనకి నచ్చినట్టు ఉండొచ్చు. ఈ పల్లెటూరు వాతావరణం, గాలి, చుట్టూ ఆ గోల సౌండ్స్ అవి లేకుండా, మెయిన్ ఆ వెహికల్ సౌండ్స్ అవి చాలా తక్కువగా ఉంటాయి. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. మా ఆర్యన్ చూడండి, పొద్దున్న కోతిని చూశాడు కదా, అవి ఇలాగా పేలు చూసుకుంటాయంట. అందుకని చెప్పేసి వీడొచ్చి మా మమ్మీకి పేలు చూస్తానని వచ్చాడు. సాయంత్రం చాలా టైం స్పెండ్ చేసామండి. మొత్తం అందరూ, డాడీ, అమ్మ, నేను, ఈయన, బాబు పైకి వచ్చేసి చాలా టైం స్పెండ్ చేసాము.
ఆర్యన్ పాపం ఈ సమ్మర్కి చాలా సార్లు అడిగాడండి ఏదైనా వెకేషన్కి తీసుకెళ్ళమని, కానీ అస్సలు ఈసారి మాత్రం రిస్క్ తీసుకోవాలనిపించలేదు. ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి కదా, దానికి తోడు ఆర్యన్కి రీసెంట్గా ఇలాగ సర్జరీ పడటం చాలా టైం తీసుకున్నాడు కొంచెం కోలుకోవడానికి. ఏదైనా హీలింగ్ అన్నది మనకి చాలా టైం పడుతుందండి. అయితే పెద్దవాళ్ళం మనం చెప్పుకోవచ్చు, వాళ్ళు చెప్పుకోలేకపోవచ్చు, అంతేనండి తేడా. అందుకని చెప్పేసి ఆర్యన్కి ఈసారి బయటికి తీసుకెళ్ళలేను కానీ వాడి కోసం అన్ని ఇంటికి తీసుకురావాలనుకున్నాను. అంటే మంచి మంచి టాయ్స్ అయ్యి కొని అలా అన్నమాట. దాంట్లో నేను ఫిక్స్ చేసుకున్నది 2. ఆ 2 కూడా నేను వీడియోస్లో పోస్ట్ చేస్తానండి. అందులో ఒకటి నేను ఈ వీడియోలో పోస్ట్ చేశాను, కాకపోతే డీటెయిల్డ్గా అయితే నేను చెప్పలేదు, జస్ట్ చూపించాను అంతే. నెక్స్ట్ వీడియోలో నేను అది పోస్ట్ చేస్తాను అనమాట, క్లియర్గా ఎంత పడింది ఏంటి. దానివల్ల ఇక్కడ పల్లెటూరులో మనకి పనిచేస్తుందా లేదా, నా వరకు నా ఒపీనియన్ అయితే నేను క్లియర్గా ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెక్ చేయండి ఒకసారి. అండ్ ఈ చెట్టు వచ్చి జాజి పందిరి అనమాట, విరజాజిది. విరజాజి వచ్చి మనకి స్మెల్ చాలా బాగుంటుంది అండ్ కాడ చిన్నగా ఉంటుంది. సన్నజాజి అన్నది కాడ పొడుగ్గా ఉంటుంది, స్మెల్ బాగుంటుంది అనమాట. అయితే నాకు మా ఇంట్లో ఇలా పందిరి వేయాలన్నది నాకు చిన్నప్పటి నుంచి కోరిక. పుట్టి పెరిగిందంతా కూడా ఈ ఇంట్లోనే అండి. నా మెమరీస్ అన్నీ కూడా ఈ ఇంట్లోనే, ఈ ఇంటికి సంబంధించే ఉంటాయి. ఆర్యన్ వయసు అన్నంతప్పుడు మేము ఈ ఇంటికి వచ్చాము. అంటే నాకు జస్ట్ 5 ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఈ ఇంటికి వచ్చాను. అప్పటి నుంచి కూడా నా మెమరీస్ అన్నీ కూడా ఇక్కడే అన్నమాట. మేము ఇంకా వేరే చోటుకి వెళ్ళింది ఏమీ లేదు. ఆ టైం నుంచి కూడా నాకు ఇలా పూల మొక్కలు చాలా ఇష్టం. కానీ ఎప్పటికప్పుడు మా ఇల్లు అన్నది మార్చుకుంటూనే ఉండేవాళ్ళం అండి. అంటే బయట దొడ్డు ఉంటుంది కదా, మనకి చిన్న గార్డెన్ లాంటిది ఉంటుంది కదా, అది ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూనే ఉండేవారు. సో కుదరలేకపోయింది. ఇప్పుడైతే ఆర్యన్కి నేను తీసుకున్నది చూపిస్తున్నాను. ఇది తెలిసిందే కదండి అందరికీ, టెంట్ అన్నమాట, క్యాంపింగ్ టెంట్. ఇది సాధారణంగా క్యాంపింగ్స్కి యూజ్ అవుతుంది, కాకపోతే నేను ఇది ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇవి మనకి సిటీల్లో అవి ఇళ్లల్లో వేసుకోవడానికి అస్సలు బాగోదు. ఇలా మనకి ప్లేస్ ఉండి ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటేనే మనకి సూట్ అవుతుంది. ఆర్యన్కి ఇది నేను కొన్నాక అసలు ఎంత హ్యాపీ అయిపోయాడో. దీని కాస్ట్ అరౌండ్ వచ్చి నాకు 1500 పడిందండి. ఇది చాలా చాలా మంచి ప్రోడక్ట్. సరదాగా మనకి క్లైమేట్ అది బాగున్నప్పుడు, చల్లగా ఉన్నప్పుడు పైన వేసుకుంటే అసలు చాలా బాగుంటుందండి. ముందు ఇంకొక ప్రోడక్ట్ ఆర్డర్ చేశానండి, దానికైతే జిప్ నట్ లేదనమాట. ఆ జిప్ నట్ లేక నేను అది మళ్ళీ క్యాన్సిల్ చేసేసాను ఆర్డర్ అన్నది. దీనికైతే నాకు జిప్ నట్ కూడా వచ్చింది. మనకి సాయంత్రాలు సాధారణంగా దోమలు ఉంటాయి కదా, మాకు మా ఊర్లో చాలా దోమలు ఉంటాయి. ఈవినింగ్ 6 అయితే చాలా ఇంకా దండయాత్ర చేసేస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను అది గుర్తుపెట్టుకుని మళ్ళీ అది వేరే ఆర్డర్ క్యాన్సిల్ చేసేసి బుక్ చేసుకున్నాను. కలర్, క్వాలిటీ అన్నీ చాలా బాగున్నాయండి. అండ్ మా వాడికైతే విపరీతంగా నచ్చేసింది. నేను ఇది కొంచెం చల్లగా ఉన్న టైంలోనే తీసుకున్నాను. దీని ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ. మనకి మొత్తం అంతా ఒక చిన్న గైడ్ ఉంటుంది, ఆ గైడ్లో ఉన్నట్టే చేసుకుంటే సరిపోతుంది అనమాట. సెకండ్ టైం మనం వేసుకున్నప్పుడు ఇంకా బుక్తో అవసరం ఉండదు, అంత ఈజీగా పెట్టేసుకోవచ్చు. నేను వీడియో తీస్తున్నప్పుడు అయితే మాత్రం పక్కన పకోడీలు అవి తెచ్చుకున్నాడండి. ఆ పకోడీలు అవి అలా కవర్లో పెట్టుకుని తింటున్నాడు అనమాట. ఆ రోజు చాలా చల్లగా ఉంది. మేము ఇది ఇలాగా ఈ టెంట్ అన్నది, క్యాంపింగ్ టెంట్ అన్నది పైన ఉంచేసి ఒక 1 వీక్ 10 డేస్ అలా వదిలేసామన్నమాట. ఆడికి సాయంత్రాలు కావాలనుకున్నప్పుడు పైకి తీసుకెళ్ళి మాతో ఆడుకునేవాడు. క్రికెట్ అది ఆడుకోవటం, వేరే బొమ్మలతో ఆడుకోవటం, మళ్ళీ లోపలికి వెళ్ళి బాగా బోర్ కొడితే ఏమన్నా వీడియోస్ అవి చూడటం అనమాట. ఇలాంటివన్నీ చేసేవాడు. ఈసారికి ఆర్యన్ని మేము బయటికి తీసుకెళ్ళటం అసలు కుదరలేదు కాబట్టి, పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి ఇంకా ఇలాగా అడ్జస్ట్ అయిపోయామన్నమాట. అది కాక తమ్ముడు పెళ్ళి ఒకటి వచ్చింది, దాని గురించి ఒకటి, ఇంకా మధ్యలో చిన్న చిన్న పనులు చాలా ఉన్నాయండి. ఎక్కువ ట్రావెలింగ్ కూడా పెట్టుకోలేం కదా సమ్మర్లో. ఇంకా అందుకని చెప్పేసి మొత్తం అంతా కూడా వాడికి ఎంత హ్యాపీగా బయటికి తీసుకెళ్తే ఎంజాయ్ చేస్తాడో అలాంటి ఫీలింగ్ని ఇంటికే తీసుకొచ్చుకున్నాము. సరదాగా క్యాంప్ ఫైర్ వేసుకున్నాం. తర్వాత
అలాగే నైట్ ప్రొజెక్టర్ లాగా వాడుకుని చేసుకున్నాము. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు పోస్ట్ చేయను ఎందుకంటే చాలా లెంగ్తీ అయిపోతుంది. సాంగ్స్ పెట్టుకుని డాన్సులు చేసేసాడు. అసలు ఏదో సరదాగా ఇలా ఇసిరాడండి, బయటకు వెళ్ళిపోయింది అది రోడ్డు మీదకి. ఇట్లా ఏం దండం పెట్టుకున్నావు అమ్మా? గట్టిగా చెప్పి ఇక్కడికి వచ్చి. అమ్మమ్మకి రోజు బర్త్డే కదా అందుకే పెట్టుకున్నాను. అమ్మమ్మకా రోజు రేపు బర్త్డే కదా రేపు పొద్దున్న. రేపు పొద్దున్న అమ్మమ్మ బర్త్డే అందుకు అందుకు దేవుడికి చెప్పింది. ఏమని? దేవుడా మా అమ్మమ్మ బర్త్డే దీవించండి బాగాని పెట్టుకున్నాను. అమ్మ బాబా, సో స్వీట్ ఆఫ్ యు. సో బ్యూటిఫుల్. జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. ఇట్ జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. ఎంత స్వీట్గా చెప్తాడో అండి కబుర్లు అయితే మాత్రం. సాయంత్రం అయితే చాలండి, ఆ చెట్టు మీద అసలు ఎన్ని ప్యారెట్స్ ఉంటాయో, ఎంత హడావుడి చేస్తూ ఉంటాయో. మాకు పిల్లలకి ఇలాగా మనం ఒక క్వాలిటీ ఆఫ్ టైం అంతా వాడికి స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా చాలా బాగుంటారండి నా దృష్టిలో. అండ్ ఇలా సాయంత్రం అంతా మంచిగా ఎంజాయ్ చేశాక పాల్కోవా తిప్పుదాం అనుకున్నాము. హోమ్ మేడ్ పాల్కోవా. నేను ఈ వీడియో కూడా ఇంతకుముందు పోస్ట్ చేశాను నా దాంట్లో, ఒకసారి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అసలు చాలా బాగుంటుంది పాల్కోవా అయితే. మనకి ఊర్లో దొరికే పాలతో చేసుకుంటే మాత్రం ఇంక ఎక్సలెంట్ అండి. ఇలా సరదాగా కాసేపు అలా బయట ఎంజాయ్ చేస్తూ, మళ్ళీ పాల్కోవా అనేది వెంటనే అయిపోదు కదా, స్లోగా తిప్పుతూ ఉండాలి. ఇలా కాసేపు పైన తిరుగుతూ మళ్ళీ పాల్కోవా దగ్గరికి వెళ్ళి వాటిని అలా తిప్పుతూ ఇలా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఆ రోజంతా. ఎక్కువ లీటర్లు తెప్పించుకున్నాము, 2 to 3 లీటర్స్ తెప్పించామన్నమాట. ఇన్ని పాల్కోవాలు అయ్యాయి. అండ్ ఇక్కడ చూడండి, కావాలంటే ఎంత బాగా వచ్చిందో. మనకి బయట కొన్నవైతే మాత్రం పాల పౌడర్లు అయ్యి మిక్స్ చేసేస్తారండి, లేదంటే మైదా కలిపేస్తారు. సో మనకి చాలా అంటే ఒకటి తినేసరికి వెగటొచ్చేస్తుంది. అదే మనం ఇంట్లో చేసుకున్న దాంతో అయితే మాత్రం అసలు ఎంత బాగుంటుందో. నేను ఇంటికి వస్తే మాత్రం ఖచ్చితంగా పాల్కోవా పట్టుకెళ్తాను. విలేజెస్లో ఇలాంటి కామింగ్ నైట్స్ ఎంత బాగుంటాయో కదా. ఖచ్చితంగా మాత్రం సిటీ వాళ్ళు ఇలాంటి లైఫ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఇప్పటి వరకు అయితే పల్లెటూరులో పుట్టి పెరగటం నా అదృష్టం అని నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను. అండ్ నైట్ క్యాంపింగ్ టెంట్లో లైట్ పెట్టుకుంటే చూడండి ఎంత అందంగా ఉందో. నేను దీనికి సంబంధించిన వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి. మా ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. That's it for today, Andy. See you all in the next video. Until then, take care.